కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. గాంధీనగర్లోని రమ్య నర్సింగ్ కళాశాలలో జరుగుతున్న అక్రమాలు వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని వారు ఆరోపించారు. యాజమాన్యంపై విచారణ జరిపించాలని కోరారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు. నా పేరు బి శ్రావణి. నేను రమ్య కాలేజ్ నుంచి సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మాకంటూ ఫ్యాకల్టీ లేరు. 2 years వచ్చినా సరే ఫ్యాకల్టీ సరిగ్గా పెట్టడం లేదు. హాస్టల్ వార్డెన్ అంటూ స్థిరంగా లేరు. ఫుడ్ అంటూ సరిగ్గా ఉండదు మాకు. ఇంకా హాస్టల్ ఏంటి ముందుగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా సార్ అన్నవరం సార్ అంటూ మా హాస్టల్ రూమ్ లోకి వచ్చేస్తారు. ఏ టైంలో పడితే ఆ టైంలో మమ్మల్ని అసలు అక్కడ కేర్ చేసేవారు ఎవరు లేరు. ఇలా ఇంకా వాటర్ విషయమే, వాష్రూమ్స్ విషయమే, ఇలా చాలా విషయాలపై మేము ఇలా చాలా బాధపడుతున్నాము. క్లినికల్స్ తీసుకువెళ్ళడం లేదు. తీసుకువెళ్ళాలంటే ఇంకా తీసుకువెళ్ళమని చెప్తున్నారు. ఫస్ట్ ఇయర్ లో 2 months తీసుకువెళ్ళారంటే అంతకుమించి మమ్మల్ని ఇప్పటికి వచ్చి క్లినికల్స్ తీసుకువెళ్ళమంటున్నారు. మేము అడుగుతున్నా సరే ప్లీజ్ మాకంటూ ప్రిన్సిపల్